బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా జైలు నుంచి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్ జైల్లోనే ఉన్నారు. కిషోర్ పై మొత్తం 12 కేసులు నమోదవ్వడం జరిగింది. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్గా నమోదవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రెంటెచింతల పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి కేసులో కిషోర్ని విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లా జైలు నుంచి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్ జైల్లోనే ఉన్నారు. కిషోర్ పైన మొత్తం 12 కేసులు నమోదవ్వడం జరిగింది. దీనిలో మొత్తం 12 కేసుల్లో 11 కేసులు కేవలం హత్యాయత్నం కేసులే కాగా ఒక పీడీ యాక్ట్ నమోదవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రెంటచింతల పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో కిషోర్ను విడుదల చేయాలని తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తం మీద 11 కేసులు రీసెంట్గా కూడా విడుదలైన సందర్భం నుంచి వెంటనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మాచర్ల పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురక కిషోర్ పై ఎట్టకేలకు పల్నాడు జిల్లా పోలీసులు మొత్తం 12 కేసులు నమోదు చేసి ఒక పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అతను వాళ్ళ పార్టీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కేసులకు సంబంధించి మొత్తం బయటకు తోడి అతని మీద ఎట్టకేలకు 11 అత్యాచార కేసులు, ఒక పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. అయితే మొత్తం 214 రోజులు అతను రిమాండ్లో ఉండి బయటకు వచ్చిన నేపథ్యంలో రెంటచింతల పోలీసులు అతని జూన్ 3వ తారీఖున అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించి అతను ఎట్టకేలకు కుటుంబ సభ్యులను వాదించి అతను అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే అతను అరెస్ట్ చేయడానికి అతను లాయర్లు అదేవిధంగా కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తూ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఇన్ని రోజులు మా భర్త 212 రోజులు రిమాండ్ చేశాడు, అతన్ని అనవసరంగా మొత్తం అన్ని కేసుల్లో అతన్ని అరెస్ట్ చూపించారు, అన్ని కేసులకు సంబంధించి అతను రిమాండ్ ముద్దాయిగా ఉండి రిమాండ్ ఒక్క పీటీ వారెంట్ కూడా లేకుండా అతను ఒకేసారి మొత్తం అన్ని కేసులకు సంబంధించి బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదనంగా ఇంకో కేసు అన్యాయంగా కేసు నమోదు చేశారండి. కుటుంబ సభ్యుల కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత హైకోర్టు తురక కిషోర్ వైసీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ అనవసరంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు భావించి అతను బేషరతుగా వెంటనే రిమాండ్ ముద్దాయిగా ఉన్నాడు. రిమాండ్ ఎటువంటి షూటీలు లేకుండా అతను విడుదల చేయాలని కోర్టు ఆదేశించడంతో గురు శుక్రవారాల్లో అతను కేసుకు సంబంధించిన సంతకాలు చేయించుకొని అతను శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం 4 సమయంలో అతను వదిలిచేసిన దాఖలు జరిగినాయి. రైట్ శ్రీనివాస్, ఈ విడుదల సందర్భంగా హైకోర్టు ఏదైనా షరతులు విధించిందా? దానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులకైతే షరతు విధించింది కానీ తురక కిషోర్కి మాత్రం ఎటువంటి షరతులు విధించలేదు. పోలీసులకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ తురక కిషోర్ నిన్నటిదాకా రిమాండ్ ముద్దాయిగా ఉన్నాడు. అతనికి పెండింగ్ లో ఉన్న 11 కేసులు సైతం ఒక్కొక్క కేసుకి ఇన్ని రోజులు రిమాండ్ గా ఉన్నాడు. మొత్తం అన్ని కలిసి 212 రోజులు అతను రిమాండ్ చేశాడు. ప్రతి కేసులోనూ అతను పిటిషన్ వేసి బెయిల్ పొంది అతను బయటికి వెళ్ళాడు. పోలీసులు మాత్రం అతని మీద ఇప్పటి వరకు ఈ పీడీ యాక్ట్ కేసుతో సహా ఏ కేసులో అతన్ని అరెస్ట్ చేయడానికి లేదు, పీటీ వారెంట్ కూడా దాఖలు చేయడానికి లేదు. పోలీసులు మాత్రం తురక కిషోర్ జైలుకి వెళ్తే పాత కేసులకు సంబంధించి వెళ్తే మాత్రం సీరియస్ గా తీసుకుంటామని చెప్పి పోలీసులకు, పల్నాడు జిల్లా పోలీసులకు, అదేవిధంగా రాష్ట్ర డీజీపీకి సైతం పోలీస్ శాఖకి తురక కిషోర్ విషయంలో హైకోర్టు ముట్టుకలు వేసింది. శ్రీనివాస్, గతం నుంచి కొంతవరకు సంచలనంగా మారింది. అరెస్టు చేయడం, విడుదల చేయడం, ఈ మొత్తం కూడా ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే 11 హత్యాయత్నం కేసులు, ఒక పీడీ కేసు, అంటే అన్ని కేసులకు సంబంధించి బెయిల్ వచ్చిందనుకోవాలా, లేదా ఏదో ఒక కేసుకు సంబంధించి మాత్రమే ప్రస్తుతం బెయిల్ వచ్చిందనుకోవాలా? హైకోర్టు ఏం భావించిందంటే ప్రతి కేసును అతను రిమాండ్ అనుభవించిన ఈ 212 రోజులకు సంబంధించి ఏదైతే 11 కేసులు ఉన్నాయో అత్యాయత్నం కేసులు, అన్ని కేసులకు సంబంధించి వాళ్ళ లాయర్లు మొదట రిమాండ్ వెళ్ళిన రోజుల నుంచి అతని తర్వాత 14 రోజుల వరకు రిమాండ్ మొదటి కేసులో ఉన్నాడు. అప్పటి వరకు అన్ని కేసులకి రిమాండ్ బెయిల్ కొట్టేసి తర్వాత ఒక్కొక్క కేసుకు బెయిల్ ఇస్తూ వచ్చింది. పూర్తి స్థాయిలో మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లు కానీ, రెంటచింతల పోలీసులు, గురజాల పోలీసులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ మధ్య కాలంలో అత్యాయత్న ప్రయత్నం 2 తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరిగింది. ఆ కేసులకు సంబంధించి అతను ఉన్నాడా లేదా అని పక్కన పెడితే పోలీసులు ఏదైతే అపవాదం అతని మీద ఆరోపణలు చేశారో ఆ కేసులన్నిటికీ, అంటే 11 కేసులకి అతనికి బెయిల్ ఇచ్చింది, పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఒక రాజకీయ కోణంలో ఆలోచించి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాబట్టి ఇతని మీద ఇలా పీడీ యాక్ట్ పెట్టారు. గతంలో ఈ నమోదు ఇతని మీద వచ్చిన ఆరోపణలు వీటన్నిటి మీద హైకోర్టు అయితే పూర్వాపరాలు మొత్తం పరిశీలించి
ఇతను ఆ అన్ని కేసులకు సంబంధించి ఒక్క పీడియాకు సంబంధించి పక్కన పెడితే 11 కేసులు అత్యాయత్నం 307 కేసులు అన్నిటికీ అతను తీసుకున్నాడు. పీడియాక్ట్ కేసుకు సంబంధించి అయితే ఎలాగో మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆ పీడియాక్ట్ కు సంబంధించి అదే విధంగా అత్యాయత్నం కేసు మొత్తం టోటల్ గా 11 కేసులు, ఇదే పీడియాక్ట్ అన్నిటి కేసులు కలిపి 212 రోజులు రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి అతను కొంచెం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి అర్లల్లో అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా ఇతను మాట్లాడకూడదు, రాజకీయ కోణంలో ఏం మాట్లాడకూడదు, ఇతను సాధారణ మనిషిలాగా ఉండాలి కానీ ఎటువంటి యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి లేదని చెప్పి ఇతనికి కోర్టు తనదైన శైలిలో ముట్టికాయలు వేయటం, ఇతని లాయర్లకు చెప్పడం, అదేవిధంగా పోలీసులకు కూడా సైతం ఇతన్ని మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మాత్రం పద్ధతి కాదని చెప్పి ఇద్దరికి అటు అతనికి అతని స్టైల్లో ఇతనికి పోలీసులకు సైతం కోర్టు అయితే తీవ్ర స్థాయిలో ఇరువురు వర్గాలకు ముట్టికాయలు వేసిన సందర్భాలు ఉన్నాయి సార్. శ్రీనివాస్, థ్యాంక్ యూ.